నమస్తే, వెల్కమ్ టు వాహిని స్పెషల్ అనాలిసిస్. నేను మీ జర్నలిస్ట్ నరేష్. మొత్తానికి ఇంకొక వారం రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రకరకాల టీవీ ఛానళ్ళు, రకరకాల మీడియా సంస్థలు, రకరకాల సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి సర్వేలు చూస్తూ ఉంటే ఎవరికి వాళ్ళకి నచ్చిన అభ్యర్థికి పైనే చెప్తున్నట్టు వాళ్ళ అభ్యర్థే గెలుస్తాడన్నట్టుగా మాట్లాడుకుంటా ఉన్న నేపథ్యంలో వాహిని టీవీ స్పెషల్గా సర్వే చేయించింది. అట్లే అన్ని నియోజకవర్గాల గురించి కూడా చెప్తూ వస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న మహబూబ్ నగర్, దాని తర్వాత నాగర్ కర్నూల్ అభ్యర్థులు ఎవరు గెలిచే అవకాశం ఉందో కూడా చెప్పినాము. ఇవాళ వరంగల్ మరొక నియోజకవర్గం, మరొక సెగ్మెంట్, వరంగల్ సెగ్మెంట్లో ఎవరు గెలవబోతూ ఉన్నారు, ఏంటి అక్కడ పరిస్థితులు ఏంటి, వాళ్ళకున్న అవకాశాలు ఏంటి, గెలుపు పైన ఎవరికి వాళ్ళు ధీమాగా ఉన్నారు. మేమే గెలుస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి ఎక్కువగా అవకాశం ఉంది, దానికి ప్రధాన కారణం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం ఇవాల్టి అనాలిసిస్లో చూద్దాం. సో మొత్తానికి వరంగల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు ఎవరో ఫస్ట్ తెలుసుకుందాం. వరంగల్, హూ విల్ బి ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ 2024. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య 15,37,781 మంది ఓటర్లు ఉంటే అక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గాలను ఒకసారి గమనించినట్టయితే స్టేషన్ గన్పూర్ ఒకటి, ఇది జనగామ జిల్లాలో ఉంది. పాలకుర్తి జనగామ జిల్లాలో ఉంది. పరకాల్, వరంగల్ వెస్ట్ కూడా హన్మకొండలో ఉన్నాయి. వరంగల్ ఈస్ట్ కూడా హన్మకొండలో ఉంది. వర్ధన్నపేట వరంగల్ జిల్లాలో ఉంటే భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లిలో ఉంది. ఇక్కడ గెలిచిన అభ్యర్థులు ఒక్కసారి చూడండి, మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. గన్పూర్ నుంచి, స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి గెలిచింది బీఆర్ఎస్ నుంచి. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన తర్వాత ఆయన కూడా మిగిలిన లిస్టులో చేరిపోయిండు. ఆ ఒక్కతను కూడా గెలిచిన ఒక్కతను కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో బిడ్డకి టికెట్ ఇప్పించుకోవడానికి కాంగ్రెస్లోకి చేరడం వల్ల పూర్తిగా 7కు 7 స్థానాలు కాంగ్రెస్కే ఉన్నాయి. సో ఇక్కడ పాలకుర్తి నుంచి మామిడాల యశస్విని రెడ్డి అతి పిన్న వయస్కురాలు రాజకీయాల్లో, అందున అత్యంత ఘనాపాటి అని చెప్పేటువంటి మాజీ మంత్రిని ఓడగొట్టినటువంటి యశస్విని రెడ్డి ఎర్రబెల్లి దయాకర్రావును ఓడించింది. సో పరకాల్ రేవూరు ప్రకాష్ రెడ్డి, వరంగల్ వెస్ట్ నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఈస్ట్ కొండా సురేఖ కాంగ్రెస్ నుంచి, సో వర్ధన్నపేట వరంగల్ కేఆర్ నాగరాజు కాంగ్రెస్ నుంచి, భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ నుంచి. సో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే క్లీన్ స్వీప్ చేయగలిగింది వరంగల్ సెగ్మెంట్లో. అందున ఒకే ఒక్క సీటు స్టేషన్ గన్పూర్ మన కడియం శ్రీహరి గెలిచిండు. సో కడియం శ్రీహరి గెలిచిన తర్వాత అసెంబ్లీలో కూడా చాలాసార్లు ఏం చెప్పిండంటే రేవంత్ రెడ్డి దొంగ అని చెప్పిండు, రేవంత్ రెడ్డి పెద్ద వెధవ అని చెప్పిండు, బయట కూడా ప్రెస్ మీట్లో కూడా. అలాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి పక్కకు వచ్చి ఇవాళ కడియం కావ్య అయినటువంటి తన కూతురికి టికెట్ ఇప్పించుకున్నాడు. సో కడియం కావ్య పోటీ చేస్తూ ఉంది. చూద్దాం ఇంకెవరెవరు పోటీ చేస్తున్నారు. గడిచిన రిజల్ట్స్ చూస్తే ఒకసారి పసునూరి దయాకర్ 2015లో 19లో కంటిన్యూగా గెలిచాడు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి. 15లో ఉప ఎన్నిక వచ్చింది, ఇది కడియం శ్రీహరి వల్ల ఉప ఎన్నిక వచ్చింది. 2014లో గెలిచినటువంటి కడియం శ్రీహరి అక్కడ స్టేషన్ గన్పూర్లో ఉన్నటువంటి రాజయ్యని బర్తరఫ్ చేసిన తర్వాత, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి రాజయ్యని, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజయ్యని వచ్చిన ఆరోపణలు ఏంటో కేసీఆర్ ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు, ఎవరి చెవులో కూడా వినపడలేదు. సో అలాంటి రాజయ్యని డిప్యూటీ సీఎంగా తప్పించిన తర్వాత మళ్ళీ రాజయ్య ప్లేస్ని కవర్ చేయడానికి తనకి ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చి డిప్యూటీ సీఎంగా చేసిండు కడియం శ్రీహరిని. సో కడియం శ్రీహరికి ఎంపీగా, ఎమ్మెల్సీగా, డిప్యూటీ సీఎంగా, ఎమ్మెల్యేగా, మళ్ళీ మొన్న వాళ్ళ కూతురికి ఎంపీ టికెట్ కూడా ఇచ్చిన తర్వాత తడి బట్టతో గొంతు కోసిండు కేసీఆర్ది అని చెప్పి బయట మాట్లాడుకుంటా ఉన్నారు. విశ్వాసఘాతుకానికి మరో పేరు ఏదైనా ఉందంటే అది కడియం శ్రీహరి అని చెప్తా ఉన్నారు. అందుకోసము సో కడియం శ్రీహరి పైన విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. తను ఉన్న పార్టీని ఎప్పటికీ ఎల్లకాలం పార్టీలో ఉంటా, కావాలంటే ఎప్పుడైనా అడగొచ్చు మీరు నన్ను, భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా ప్రశ్న అన్నట్టుకు అడిగితే నేను చెప్తాను, నేను ఎప్పటికీ ఇదే పార్టీలో ఉంటా అని చెప్పినటువంటి కడియం శ్రీహరి ఆ పార్టీ నుంచి అన్న కొద్ది రోజుల్లోనే మారిపోయిండు కాంగ్రెస్లోకి. రేవంత్ రెడ్డిని తిట్టిన వాళ్ళలో ఆయన కూడా ఒకడు అయినప్పటికీ చేర్చుకున్నాడు. సో ఇలాంటి కడియం శ్రీహరి పైన విపరీతమైన వ్యతిరేకత ఏర్పడ్డది. సో ఇప్పుడు 2024లో అభ్యర్థిత్వం ఎవరెవరిది ఉందంటే బీజేపీ నుంచి ఆరూర్ రమేష్ పోటీలో ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి కడియం కావ్య పోటీ ఉంది, బీఆర్ఎస్ నుంచి ఎం సుధీర్ కుమార్ ఎవరంటే హన్మకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ని బీఆర్ఎస్ పోటీలో పెట్టింది. సో ఇక్కడ కడియం కావ్య, ఆరూర్ రమేష్, సుధీర్ కుమార్ ముగ్గురిట్లో మాత్రం ఇద్దరి మధ్యలోనే పోటీ ఉందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. దానికి కారణం ఏంటో కూడా చూద్దాం ఒకసారి. ఇక 2019లో ఒకసారి రిజల్ట్ చూసినట్టయితే మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
టీఆర్ఎస్ నుంచి బస్నూరి దయాకర్ గెలిచిండు 6,12,498 ఓట్లతోని. సో కాంగ్రెస్ అప్పుడు దొమ్మటి సాంబయ్య 2,62,200 ఓట్లు మాత్రమే సాధిస్తే బీజేపీ నుంచి చింతా సాంబమూర్తి 83,777 ఓట్లు మాత్రమే సాధించగలిగినారు. సో అప్పుడు టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు ప్రజలు 2019లో. సో 2014లోకి వస్తే దానికంటే తర్వాత మళ్ళీ 15లో కూడా ఎన్నికైంది. దానికి కారణం ఇందాక చెప్పిన సో కడియం శ్రీహరి అప్పుడు ఎమ్మెల్సీగా వెళ్ళడము ఎంపీ నుంచి సో డిప్యూటీ సీఎం అవ్వడానికి. సో టీఆర్ఎస్ నుంచి బస్నూరి దయాకర్ గెలిచిండు 6,15,403 ఓట్లతో. కాంగ్రెస్ నుంచి సర్వే సత్యనారాయణ 1,56,315 ఓట్లతోని రెండో స్థానంలో ఉంటే బీజేపీ పగిడిపాటి దేవయ్య 1,29,865 ఓట్లతోని థర్డ్ ప్లేస్లో ఉన్నారు. సో ఇక్కడ చూస్తే 2014 దానికంటే ముందు గడిచినటువంటి సంవత్సర క్రితం జరిగిన ఎన్నిక కడియం శ్రీహరి గెలిచిండు 6,61,639 ఓట్లతో. సో సిరిసిల్ల రాజయ్య 2,69,065 ఓట్లతో కాంగ్రెస్లో ఉన్నాడు. సో బీజేపీ థర్డ్ ప్లేస్ అప్పుడు కూడా పరమేశ్వర్ రాగమల్ల 1,87,139 ఓట్లతో బీజేపీ ఉంటే సో ఇక్కడ 7 నియోజకవర్గాలలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయో చూస్తే కూడా ఒక క్లారిటీ వస్తుంది. స్టేషన్ కన్పూర్ చూడండి, కడియం శ్రీహరి మొన్న గెలిచిండు 1,01,000 ఓట్లతోని. సో సింగపురం ఇందిర 93,917 ఓట్లు, అంటే అతి స్వల్ప మెజారిటీతోనే కడియం శ్రీహరి బయటపడ్డాడు. సో ఇక్కడ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఉన్నటువంటి ఆ గ్యాప్ చూసారా, చాలా తక్కువ గ్యాప్తో ఉంది. సో పాలకుర్తికి వస్తే మామిడాల యశస్విని రెడ్డి 1,26,848 ఓట్లతో గెలిస్తే ఎర్రబెల్లి దయాకర్ రావు 79,214 ఓట్లతో ఓడిపోయిండు. సో బీజేపీకి వస్తే 2,982 ఓట్లు మాత్రమే. పరకాలకు వస్తే ఇక రేవూరు ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి 72,573 ఓట్లతో గెలిచిండు. సో టీఆర్ఎస్ నుంచి చల్లా ధర్మారెడ్డి 64,632 ఓట్ల తేడాతో ఉన్నాడు. సో ఇక్కడ కూడా బీజేపీ చూస్తే 38,735 ఓట్లే కాళీప్రసాద్ రావు పగడాల పోటీ చేస్తే ఆ ఓట్లు సాధించిండు. అయితే వరంగల్ వెస్ట్కి వస్తే నాయని రాజేందర్ రెడ్డి 72,649 ఓట్లతో గెలిస్తే దాస్యం వినయ్ భాస్కర్ ఓడిపోయిండు 57,318 ఓట్లతో. ఇక్కడ రావు పద్మ పోటీ చేసింది 30,826తో. సో వరంగల్ వెస్ట్కి వస్తే అదే కాంగ్రెస్ పార్టీ అక్కడ కొండా సురేఖ రూపంలో ఇప్పుడు మంత్రిగా ఉన్నారు 67,757 ఓట్లు సాధించి గెలిస్తే ఎర్రబెల్లి ప్రదీప్ రావు 52,105 ఓట్ల తేడాతో ఓడిపోయిండు బీజేపీ నుండి. సో బీఆర్ఎస్ ఇక్కడ మూడో స్థానం 42,783. ఒక్క ఈ నియోజకవర్గంలో మాత్రమే బీజేపీ రెండో స్థానంలో ఉంది. సో మూడో స్థానంలో బీఆర్ఎస్ ఉంది. సో ఇక్కడ వర్ధనపేటకు వస్తే కేఆర్ నాగరాజు గతంలో ఎస్పీగా పనిచేసిన నిజామాబాద్కి. సో తను ఆ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయినటువంటి ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఆరూరి రమేష్ 87,238 ఓట్లు సాధించినప్పటికీ కూడా ఓడిపోవడం జరిగింది. కేఆర్ నాగరాజు 1,06,696 ఓట్లతోని గెలిచిండు. ఇదే ఆరూరి రమేష్ వర్ధనపేటలో గతంలో 99,000 ఓట్లతో గెలిచిన సందర్భం చూసినాం. అంతకంటే ముందు 2014లో 87,000 మెజారిటీతో గెలిచిన సందర్భం చూసినాం. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ వచ్చే 2 స్థానాల్లో ఒకటి సిద్దిపేట అయితే ఇంకొకటి వర్ధనపేట అనే పేరు వచ్చింది. సో సిద్దిపేటలో హరీష్ రావు తర్వాత మెజారిటీ సాధించిన గనుడు ఘనాపాటి ఎవరైనా ఉన్నారు అంటే అది ఆరూరి రమేష్ అని చెప్పి ఈ 10 ఏళ్ల కాలంలో మాట్లాడుకున్నటువంటి సందర్భం. సో అదే ఆరూరి రమేష్ ఇలా ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు. సో వర్ధనపేట తర్వాత భూపాలపల్లి చూస్తే గండ్ర సత్యనారాయణరావు 1,23,116 ఓట్లు సాధించి గెలిస్తే బీఆర్ఎస్ గండ్ర వెంకటరమణారెడ్డి 70,417 ఓట్ల తేడాతో ఓడిపోయిండు. సో అన్ని ఓట్లు సాధించి ఓడిపోయిండు 30,000 ఓట్లు 31% తేడా. సో ఇక్కడ బీజేపీ నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి 14,731 ఓట్లు సాధించి ఇక్కడ మూడో స్థానంలో నిలబడింది. సో ఇక్కడ చూస్తే కాంపిటీషన్ ఎవరి మధ్యలో ఉంది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. జనరల్గా కాంగ్రెస్ సీట్లన్నీ గెలిచి ఒకే ఒక్క బీఆర్ఎస్ సీట్ గెలిచిన తర్వాత ఒకే ఒక్క బీజేపీ సీట్లో మాత్రమే ఒక రెండవ స్థానంలో బీజేపీ ఉంది. మిగిలిన అన్ని సీట్లలో బీఆర్ఎస్తో మాత్రమే పోటీ ఉండింది. సో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఉండాల్సినటువంటి ఈ పోటీ చివరికి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే మిగిలింది. దానికి ప్రధాన కారణం కడియం శ్రీహరి చేసినటువంటి విశ్వాసఘాతుకం అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. సో అందుకోసమే ఆయన కూతుర్ని నమ్మే పరిస్థితులు లేవు అని చెప్పి అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. సో చివరికి ఇక్కడ ఎవరు గెలవబోతున్నారంటే వాహిని టీవీ సర్వే ద్వారా చెప్తోంది బీజేపీకి మాత్రమే అవకాశం ఉందని, ఆరూరి రమేష్ మాత్రమే గెలిచే ఛాన్స్ ఉందని చెప్తా ఉంది. సో ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ ఉండంగా అర్ధబలం అంగబలం కాంగ్రెస్కు ఉండంగా బీజేపీ ఎట్లా గెలుస్తుంది అంటే గతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు. సో ఈ ఉదాహరణలను చూస్తే 2019 ఎన్నికల్లో అందరూ కూడా
గమనించాలి. సో అట్లాంటి సందర్భమే మళ్ళీ ఇక్కడ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్కు ఉన్నప్పటికీ, ఒక్క ఎమ్మెల్యే బీఆర్ఎస్లో గెలిచి ఆయన కాంగ్రెస్లోకి వచ్చినప్పటికీ, ఆయన కూతురికి ఎంపీగా టికెట్ ఇప్పించుకున్నప్పటికీ కూడా ఆయన నమ్మే పరిస్థితులలో అక్కడ లేదు అంటా ఉన్నారు. సో మొత్తానికి ఆరూరు రమేష్ ఈసారి బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమంటా ఉన్నారు. గల్లీలో ఎవరున్నారు సరే కానీ ఢిల్లీలో మాత్రం ఆయనే ఉండాలి అంటే ప్రధాని మోదీయే ప్రధానిగా ఉండాలని చెప్పేసి అనుకుంటా ఉన్నామని చెప్పి అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఇందున ఇంకొకటి ఏంటంటే మందకృష్ణ మాదిగ గారి సపోర్ట్ కూడా చాలా ఉంది ఆరూరు రమేష్కి. అందులో బీజేపీకి, ముఖ్యంగా బీజేపీకి పూర్తి మద్దతు తెలియజేసిండు మందకృష్ణ మాదిగ. సో ఈ కారణాల చేత మాత్రమే ఆరూరు రమేష్ గెలిచే అవకాశం ఉంది, గెలుస్తున్నాడని చెప్పేసి చెప్తా ఉన్నాం. అది ఇవాల్టికి మాత్రమే. ఈ వారం రోజుల వ్యవధిలో ఏదైనా అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప, ఇవాళ ఉన్న ట్రెండ్ ఇట్లానే కొనసాగితే గెలిచేది బీజేపీనే. ఇది వాహిని టీవీ సర్వే. మరో సర్వేతో మరో రోజు కలుసుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.